రోజుల్లో అంతా మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంతర్జాతీయంగా షాక్ల మీద షాక్లు తగిలాయి. గద్దెనెక్కిన నెల రోజుల్లోనే ట్రంప్ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ట్రంప్లో ఉన్న అపరిచితుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. కొత్త చట్టాలు, టారిఫ్ల సంగతి పక్కన పెడితే అమెరికా ఆయుధాలిచ్చి పోషించిన యుద్ధాల వ్యవహారంలో కూడా ట్రంప్ మార్క్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ వ్యవహారంలో పాత ప్రభుత్వాల రీతులు పాటించిన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మాత్రం తీరు మార్చారు ట్రంప్. జెలెన్స్కీని నియంత అంటూ సంచలన కామెంట్ చేశారు. అనవసరంగా యుద్ధాన్ని తెచ్చాడంటూ నిప్పులు చెరిగారు. అసలు ట్రంప్ ఎందుకిలా అన్నారు? ఎందుకు జెలెన్స్కీని టార్గెట్ చేస్తున్నారు? ట్రంప్ తీరుపై జెలెన్స్కీ రెస్పాన్స్ ఏంటి? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నియంత. టీవీ షోలో కమీడియన్ గా చేసిన జెలెన్స్కీలో ఇంత క్రూరత్వం దాగుందా? రష్యాతో యుద్ధం కావాలనుకుంటున్నాడా ఏమో? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాటలు వింటుంటే అలాగే ఉన్నాయి. నిన్నటి వరకు అమెరికా ఆయుధాలిచ్చినా సపోర్ట్ చేసిన ఉక్రెయిన్ ని ట్రంప్ ఇప్పుడు నిందిస్తున్నారు. అసలు యుద్ధానికి కారణమే ఉక్రెయిన్ అంటూ ట్రంప్ షాకింగ్ కామెంట్ చేశారు. జెలెన్స్కీని నియంతగా పేర్కొన్న ట్రంప్ అనవసరంగా జెలెన్స్కీనే యుద్ధాన్ని తెచ్చాడని నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్ లో త్వరగా ఎన్నికలు పెట్టాలంటూ హుకుం కూడా జారీ చేశారు. ఈ దెబ్బతో జెలెన్స్కీ కొన్ని రోజులుగా అనుమానిస్తున్నది నిజమేనని యూరప్ అంతా ఓ అంచనాకు వచ్చేసినట్లే కనిపిస్తోంది. జెలెన్స్కీని నియంత అనడాన్ని జర్మనీ ఛాన్సలర్ తప్పుపట్టారు. ఇక ట్రంప్ రష్యా చెబుతున్న అబద్ధాల వలలో చిక్కుకున్నారని జెలెన్స్కీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు ఏమన్నా అనుకోండి, నేనుంటే అసలు యుద్ధమే జరిగేది కాదు. ఇప్పుడు కూడా నేను చెప్పినట్లు వింటేనే మీకు బెటర్ అన్నట్లు ట్రంప్ మాటలు జెలెన్స్కీ పుండు మీద కారం చల్లినట్లున్నాయి. అసలే యుద్ధం తర్వాత యూరప్ అంతా రష్యా భయంతో బిక్కుబిక్కుమంటుంటే ఇప్పుడు ట్రంప్ ప్లేట్ ఫిరాయించడంతో జెలెన్స్కీతో సహా ఆయా యూరోపియన్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఉక్రెయిన్లో రష్యా యుద్ధాన్ని ఆపడానికి సౌదీ వేదికగా ట్రంప్ ఆధ్వర్యంలో రష్యాతో శాంతి చర్చలు మొదలుపెట్టింది అమెరికా. అయితే ఈ చర్చలకు తమను ఆహ్వానించలేదని, ఇలాంటి చర్చలకు తాము అటెండ్ కామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అనడంతో ట్రంప్ కోపం నశాలానికి ఎక్కినట్లుంది. యుద్ధ విరమణపై రష్యాతో అమెరికా చర్చలు జరిపింది కానీ ఉక్రెయిన్ను భాగస్వామ్యం చేయకపోవడంపై యూరోపియన్ దేశాలు ఆగమేఘాల మీద ఫ్రాన్స్ లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. జెలెన్స్కీకి ట్రంప్ కి మధ్య గ్యాప్ మరింత పెరగకముందే దిద్దుబాటు చర్యలు చేద్దామని అనుకున్నారు. అయితే ట్రంప్ మైండ్ ని రీడ్ చేసినట్లు జెలెన్స్కీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమెరికాని నమ్ముకొని నాటో దేశాలు ఉండడం సరికాదని, ఇప్పటికైనా యూరోపియన్ యూనియన్ తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం రైట్ అని సలహా ఇచ్చారు. ఈ కామెంట్ల తర్వాత ట్రంప్ తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. తాజాగా జెలెన్స్కీపై చేసిన వ్యాఖ్యలతో ఉక్రెయిన్ అధ్యక్ష పీఠం నుండి జెలెన్స్కీని తప్పించాలన్నది ట్రంప్ ప్లాన్ అన్నట్లు ఘాటు కామెంట్లు చేస్తున్నారు. యుద్ధం ఆపడానికి ఇదే మార్గమన్న తీరులో ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ట్రంప్ ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన తన ట్రూత్ పోస్ట్ కామెంట్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇందులో ఒక్కసారి ఆలోచించండి అంటూ ప్రపంచ ప్రజలనుద్దేశించి చెప్పిన ట్రంప్ జెలెన్స్కీని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిరాడంబరంగా ఉండి ఈ సక్సెస్ఫుల్ హాస్య నటుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అమెరికా నుండి $350 బిలియన్ ఖర్చు చేసి ఓడిపోయే ఓ యుద్ధాన్ని ప్రారంభించాడని, అయితే అమెరికా గాని ట్రంప్ గాని లేకుండా ఇప్పటికీ పరిష్కారం కాని యుద్ధం చేయడం మూర్ఖత్వమని అన్నారు. ఈ యుద్ధం పైన యూరప్ కంటే అమెరికా $200 బిలియన్ ఎక్కువ ఖర్చు చేసిందని అన్నారు. అయితే యూరప్ డబ్బుకు హామీ ఉంది కానీ దీని నుండి అమెరికా పొందిందేమీ లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇక నిద్రపోతూ జో బైడెన్ ఈక్వలైజేషన్ ను ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. అమెరికా పంపిన డబ్బులో సగం మిస్ అయిందని జెలెన్స్కీ అంగీకరించడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికలు లేకుండా జెలెన్స్కీ నియంతలా మారాడని, జెలెన్స్కీ వెంటనే గద్దె దిగడం మంచిదని, లేదంటే అతనికి దేశం మిగలదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈలోగా రష్యాతో యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరుపుతున్నామన్నారు. దీనిని ట్రంప్ మాత్రమే చేయగలడని, బైడెన్ దీనికోసం ఎప్పుడు ప్రయత్నించలేదని, శాంతిని తీసుకురావడంలో యూరప్ కూడా విఫలమైందని మండిపడ్డారు. ఇదంతా జెలెన్స్కీ మూర్ఖత్వం వల్లే జరిగిందన్న లెవెల్లో ట్రంప్ విరుచుకుపడ్డారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను యూరోపియన్ యూనియన్ లో కీలక దేశమైన జర్మనీ తప్పుబట్టింది. జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీని నియంత అని పిలవడం తప్పు మాత్రమే కాదు, అది ప్రమాదకరమైందని అన్నారు. జెలెన్స్కీ ఉక్రెయిన్ దేశ ప్రజలు ఎన్నుకున్న అధిపతి అని సోల్జ్ పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ 5 ఏళ్ల పదవీ కాలం గతేడాదితోనే ముగిసింది. కానీ ఉక్రేనియన్ చట్టం ప్రకారం యుద్ధ సమయంలో ఎన్నికలు అవసరం లేదు.
అందుకే జర్మనీ ఛాన్సలర్ జెలెన్స్కీ ప్రజాస్వామ్య చట్టబద్ధతను తిరస్కరించే ఏ ప్రయత్నం చేయరని అన్నారు. ఇక ఆ దేశ విదేశాంగ మంత్రి అన్నాలీనా బేర్బాక్ కూడా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు. వాటిని అసంబద్ధ ప్రేలాపనగా పేర్కొన్నారు. ట్రంప్ ఒక ట్వీట్ ను పేల్చడానికి బదులుగా వాస్తవ ప్రపంచాన్ని చూడాలని, ఐరోపాలో ఎవరు నియంతృత్వంగా ఉంటున్నారో ట్రంప్ కు తెలుసునని, రష్యాలోని ప్రజలు, బెలరాస్లోని ప్రజలు కూడా దాన్ని అనుభవిస్తున్నారని పరోక్షంగా పుతిన్ ను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. యూరప్ నడిబొడ్డున ఈ యుద్ధాన్ని పుతిన్ తప్ప ఎవరు ప్రారంభించలేదని, ఎవరు కోరుకోలేదని విదేశాంగ మంత్రి బేర్బాక్ మండిపడ్డారు. ఉక్రెయిన్ను మరింత బలోపేతం చేయడానికి మేము మా శాయశక్తులా కలిసి పనిచేస్తామన్నారు. ఇక ఏదైనా తప్పుడు శాంతి ఒప్పందం రష్యాలో కొత్త సైనిక ప్రచారాలకు విరామం ఇస్తుందని తప్ప దాని బుద్ధి మారదు అనే లెవెల్లో బేర్బాక్ మండిపడ్డారు. ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత నుండి అమెరికా, యూరప్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు పరిణామాలు మారుతూ వస్తున్నాయి. యూరోపియన్ దేశాలపై ట్రంప్ టారిఫ్లు వేస్తారనే అంశం నుండి నాటో కూటమికి చేసే కేటాయింపులు పెంచాలనే డిమాండ్ వరకు తీవ్రమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. దీనికి తోడు ఉక్రెయిన్లో యుద్ధం ఆపడం కోసం రష్యాతో చర్చలకు పిలుపునిచ్చిన ట్రంప్ అందులో యూరప్ ని గాని, యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ను గాని ఆహ్వానించలేదు సరికదా, అవసరమైతే పిలుస్తాంలే అన్నట్లు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. యూరప్ లో ఈ యుద్ధాన్ని ముగించడం గురించి ట్రంప్ పుతిన్తో నేరుగా మాట్లాడినప్పటి నుండి వేగంగా కదిలిన పరిణామాలు యూరోపియన్ దేశాలను గందరగోళానికి గురిచేశాయి. దీనితో ఏం చేయాలో పాల్పోని యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్ వేదికగా కీలక సమావేశాన్ని నిర్వహించాయి. ఇందులో ట్రంప్తో ఒకసారి మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామని అంతా భావించారు. ఇంతలోని ట్రంప్ తాజా వ్యాఖ్యలు యూరప్ను మరోసారి రెచ్చగొట్టినట్లయింది. అయితే ఉక్రెయిన్లో యూరప్ పాత్రను తక్కువ అంచనా వేయవద్దంటూ ఇప్పుడు యూరోపియన్ దేశాలు చెబుతున్నాయి. రష్యాకు అనుకూలంగా ఆటను మారుద్దామని ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్నట్లు జర్మనీ నేతలు మాట్లాడుతున్నారు. ట్రంప్ నమ్మకంగా వ్యవహరిస్తే తప్ప అన్నీ చక్కబడతాయని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ మైండ్లో ఏం నడుస్తుందో కానీ ఆయన చేస్తున్న కామెంట్లు చూస్తుంటే మాత్రం యుద్ధం ఆపడం సంగతి అలా ఉంచి యూరప్లో మరో యుద్ధం మొదలయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఉక్రెయిన్ అధ్యక్షుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత జెలెన్స్కీతో పాటు యూరప్లో కీలక దేశాలు ట్రంప్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు కరెక్టేనని రష్యా చంకలు గుద్దుకుంటోంది. ఇది యూరప్ను మరింత ఉడికిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ గురి చేసిన టార్గెట్ ఏంటో అర్థం కాక పలు అనుమానాలొస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న మాటల దాడులతో ఇప్పుడు యుఎస్, ఉక్రెయిన్ మధ్య సరిహద్దు లేని గ్యాప్ వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే 2022లో రష్యా ఉక్రెయిన్ పై చేసిన దండయాత్రకు జెలెన్స్కీ కారణమని ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వాదనలు రష్యా తప్పుడు బుడగలో ట్రంప్ చిక్కుకోవడమేనని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. అంతకు ముందు రోజు ఉక్రెయిన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దురదృష్టవశాత్తు రష్యా నుండి వస్తున్న చాలా తప్పుడు సమాచారాన్ని నమ్ముతున్నారు అన్నారు. ఉక్రెయిన్ ఎంతో గౌరవించే దేశమని, నాయకుడిగా ప్రెసిడెంట్ ట్రంప్ పట్ల గౌరవముందని, అయితే రష్యా తప్పుడు సమాచారం బుడగలో ఆయన చిక్కుకున్నారని జెలెన్స్కీ వెల్లడించారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అనుకూలంగా ఉండే శాంతి ఒప్పందం కోసం ప్రెసిడెంట్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారేమో అనే భయం ఇప్పుడు ఉక్రెయిన్, యూరప్ దేశాధినేతలను భయపెడుతుంది. ఇక ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఉక్రెయిన్ కు భవిష్యత్తులో అందనున్న అమెరికా సాయంపై తీవ్రమైన సందేహాన్ని కలిగిస్తున్నాయి. కీలకమైన సైనిక భాగస్వామి అయిన యుఎస్ మద్దతు లేకుండా ఉక్రెయిన్ కు మనుగడ అవకాశం తక్కువ ఉందని జెలెన్స్కీ గతంలో పలుమార్లు చెప్పారు. అయితే తాజా పరిణామాలతో జెలెన్స్కీ గద్దె దిగితే తప్ప ఉక్రెయిన్ బాగుండదన్న లెవెల్లో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చీలిక వచ్చింది అనడానికి అద్దం పడుతున్నాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యల తర్వాత రష్యాతో చర్చల్లో ట్రంప్ బృందం మరింత నిజాయితీగా ఉండాలని జెలెన్స్కీ కోరారు. అయితే అదే రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ యుద్ధం గురించి ఆబ్జెక్టివ్ సమాచారం పొందడం ప్రారంభించారని, అది ఇంతవరకు అమెరికాపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చడానికి దారితీసిందన్నారు. రియాద్లో జరిగిన రష్యా యుఎస్ శిఖరాగ్ర సమావేశ ఫలితాలు తాను అధికంగా రేట్ చేశానని పుతిన్ చెప్పారు.
ఇక రష్యా యుఎస్ ఆర్థిక సమస్యలు, ఇంధన మార్కెట్లు, భూమి, ఇతర అంశాలపై సహకరిస్తున్నాయని పుతిన్ పేర్కొన్నారు. అలాగే త్వరలో ట్రంప్ను కలవడం సంతోషంగా ఉందని, అయితే దానికి సంబంధించి మరిన్ని సన్నాహాలు అవసరమన్నారు. నిజానికి ట్రంప్ కి ముందు జో బైడెన్ పాలనను రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అరెస్టు చేయడానికి అంతర్జాతీయ కోర్టు అనుమతిచ్చింది. తీవ్రమైన యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ పుతిన్ పై ఆరోపణలు చేశారు. దీనితో పుతిన్ కు అత్యంతం సన్నిహితుడు మిత్రులను కలవడం తప్ప మరే దేశానికి వెళ్లలేదు. ఇన్నాళ్ల తర్వాత ట్రంప్ తో సమావేశం కోసం వేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులోనూ అమెరికా ఎన్నికలకు ముందు రష్యాలో ట్రంప్ వ్యాపారాలు, ఆస్తులపై వాదోపవాదాలు జరిగాయి. అయితే అక్కడ ట్రంప్ ఎలాంటి బిజినెస్ చేయట్లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్, పుతిన్ల మధ్య సానుకూల వాతావరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజా ట్రంప్ వ్యాఖ్యానాలు కూడా ఉక్రెయిన్పై రష్యా ఆరోపణలకు దగ్గరగా ఉండడంతో అమెరికాలోని మాజీ లీడర్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ట్రంప్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ సోషల్ మీడియా పోస్ట్ ట్రంప్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. మిస్టర్ ప్రెసిడెంట్, ఈ యుద్ధాన్ని ఉక్రెయిన్ ప్రారంభించలేదన్నారు. రష్యా వందల వేల మంది ప్రాణాలు తీసిందని, ఎవరు ప్రేరేపించకుండా క్రూరమైన దండయాత్రను ప్రారంభించిందని, అలాంటి చోట శాంతికి మార్గం సత్యంపై నిర్మించాలని ట్రంప్కు సూచించారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న యూరోపియన్ యూనియన్ కీలక మెంబర్ బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ దీనికి సంబంధించి జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న నాయకుడిగా జెలెన్స్కీకి తన మద్దతును వ్యక్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో యూకే చేసినట్లుగా యుద్ధం సమయంలో ఎన్నికలు నిలిపివేయడం కరెక్టేనని చెప్పినట్టు తెలుస్తోంది. దీనితో ఉక్రెయిన్ చట్టబద్ధతను హేళన చేయడం తప్పు అని జర్మన్ ఛాన్సలర్ చెప్పిన మాటలను బ్రిటన్ ప్రధాని సమర్థించినట్లయింది. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో ఉక్రెయిన్లో జెలెన్స్కీకి 4% ఓట్లు ఆమోదం మాత్రమే ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే కొత్త ఎన్నికలకు పిలుపునిచ్చారు. అయితే దీనిపైన కూడా జెలెన్స్కీ మండిపడ్డారు. మీరు చెబుతున్న 4% అనే తప్పుడు సమాచారం రష్యా నుండి వచ్చిందని మాకు తెలుసన్నారు. అయితే నా సొంతంగా చేసిన, లేదంటే నాకు మద్దతిచ్చి ఇతర నాయకులు చేసిన రేటింగ్లపై తాను ఎప్పుడు వ్యాఖ్యానించలేనని, కానీ తాజా పోల్ ప్రకారం చూస్తే ఉక్రేనియన్లలో ఎక్కువ మంది తనను విశ్వసించినట్లు తెలుస్తుందన్నారు. ఇటీవలి నెలల్లో ప్రెసిడెంట్ జెలెన్స్కీకి కాస్త ప్రజాదరణ తగ్గినప్పటికీ కైవ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ నిర్వహించిన ఫిబ్రవరిలో పోల్లో 57% మంది ఉక్రేనియన్లు జెలెన్స్కీని విశ్వసిస్తున్నట్లు చెప్పారని, ఇది ఒక నెల ముందు అంటే జనవరిలో వచ్చిన 52% పోల్ కంటే ఎక్కువని అన్నారు. అలాగే ఉక్రెయిన్ డిజిటల్ వ్యవహారాల మంత్రి మైఖేలో ఫెడరోవ్ మాట్లాడుతూ ప్రెసిడెంట్ జెలెన్స్కీ రేటింగ్స్ ట్రంప్ కంటే 4-5% అధికంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాబట్టి యుద్ధం సమయంలో జెలెన్స్కీని భర్తీ చేసే ప్రయత్నంలో ఫెయిల్ అవ్వాల్సి ఉంటుందేమో ఆలోచించండి అంటూ ప్రెసిడెంట్ ట్రంప్కు చురకలంటించారు. ఇక ఉక్రెయిన్కు ఇప్పటి వరకు అందిన మద్దతు చాలా వరకు యుఎస్ నుంచి వచ్చిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా జెలెన్స్కీ తోసిపుచ్చారు. అమెరికా మద్దతుకు తాను ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని, కానీ ట్రంప్ టీం అన్ని వాస్తవాలను తెలుసుకోవడం మంచిదన్నారు. అమెరికా చేసిన సైనిక, ఆర్థిక సాయం కోసం తాను ఉక్రెయిన్ను విక్రయించలేనని చెప్పారు. ఏవైనా భద్రతా హామీలుంటే ఒప్పందాలతో పనిచేయడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉంటుందన్నారు. అయితే అమెరికా కొంతకాలంగా ఉక్రెయిన్లో దొరికి కీలకమైన ఖనిజాల్లో 50% ఓనర్షిప్ ని అడుగుతోంది. అయితే ఈ ప్రతిపాదనలో ఉక్రెయిన్లో యుఎస్ దళాలను మోహరించడం వంటి భద్రతా హామీలు లేవని జెలెన్స్కీ చెబుతున్నారు. అయితే ఒకవేళ శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత రష్యా కొత్తగా మరో దండయాత్రను ప్రారంభించకుండా రష్యాను అరికట్టే హామీ యుఎస్ నుండి రావాల్సిన అవసరాన్ని జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ట్రంప్ రాయబారి ఇప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్లోని మరో పరిణామం చోటు చేసుకుంది. సౌదీ అరేబియాలో రష్యా ప్రతినిధి బృందంలో భాగమైన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ జెలెన్స్కీని విమర్శించినందుకు ట్రంప్ను ప్రశంసించారు. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆశయాలకు గత అమెరికా ప్రభుత్వం మద్దతు పలకడమే ఈ యుద్ధానికి కారణమని ట్రంప్ చేసిన వాదనను స్వాగతించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ చట్టబద్ధతను ప్రశ్నించిన ట్రంప్ తాజా వ్యాఖ్యలపై రష్యా అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారా, లేదంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరింత పెరిగి రష్యాతో యూరోపియన్ కూటమి యుద్ధం చేసే దిశగా ఉసిగొల్పుతున్నారా అనేది అర్థం కావట్లేదు. ఇక ట్రంప్ ప్లాన్ పట్ల ఎవరెవరు ఏమేమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ పెట్టిన మంట ఎక్కడి దాకా వ్యాపిస్తుందో అనే ఆందోళన అందరిలోనూ ఉంది.
For more videos like this, subscribe Big TV channel.